తిరుమల లడ్డూ వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ మొదలుపెట్టిన ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తర్వాత మరింతగా సోషల్ మీడియాలో విజృంభిస్తున్నారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే సూటిగా విమర్శలు చేయడానికి వెనకాటం లేదు ప్రకాష్ రాజ్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూనే ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ను ముగించారు. ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కు అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తుంది. తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా లడ్డు అంశంలో ఏదైతే వివాదంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ లా మారిపోయింది. సో ఇట్లా నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి సూటిగా కూడా ఒక అల్టిమేటం ప్రకటించినట్టే ఆయన ట్వీట్లు ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లా నేపథ్యంలో మరొకసారి ప్రకాష్ రాజ్ నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల తర్వాత ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో మళ్ళీ స్పందిస్తూనే ఉన్నారు. సో జస్ట్ ఆస్కింగ్ అంటూనే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అంటూ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇది ఏపీలో జరిగినటువంటి ఇష్యూ అయితే దేశం మొత్తం ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ గతంలో మాట్లాడడం జరిగింది. సో దానికి పవన్ కళ్యాణ్ కూడా నటుడిగా నేను స్వాగతిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, బట్ సనాతన ధర్మం విషయానికి వస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదంటూ కూడా లడ్డు విషయంలో కొంతమంది సినిమా స్టార్లకు తమిళ సినిమా స్టార్లకు కూడా పవన్ కళ్యాణ్ గతంలో వార్నింగ్ ఇచ్చారు. సో ఇట్లా నేపథ్యంలో కోర్టు అడిగినటువంటి ఏదైతే నిన్న కొన్ని సందేహాలు ఉన్నాయో దాని నేపథ్యంలో ఈ రోజు ప్రకాష్ రాజ్ ఇంకొక అడుగు ముందుకేసి మరొక సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకు జస్ట్ ఆస్కింగ్ అంటూనే తనదైన శైలిలో ఆయన బాణాలు సంధిస్తూనే ఉన్నారు. సో దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ ని ఒక రకంగా డైరెక్ట్ గా అటాక్ చేసినట్టే, అంటే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే సూటిగా విమర్శలు చేయడానికి మాత్రం ప్రకాష్ రాజ్ ఎక్కడా వెనకాడడం లేదు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూనే ఇక చాలు మీరు చేసినటువంటి వివాదాలు ఇవన్నీ చాలు, ప్రజల కోసం ఏం చేయాలో ఆ పనులు చేయండి అంటూ కూడా కొన్ని వ్యంగ్యాస్త్రాలు జస్ట్ ఆస్కింగ్ అంటూనే ప్రకాష్ రాజ్ తనదైనటువంటి స్థాయిలో ఆయన స్పందిస్తున్నారు. అంతేకాదు 30వ తారీఖు తర్వాత తాను ఇండియాకి వస్తాను, ప్రస్తుతానికి విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను, సో వచ్చిన తర్వాత ప్రతి మాటకు కూడా ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా అంటూ ఇప్పటికే ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంటే ప్రాయశ్చిత దీక్ష కూడా చేస్తున్నారు. సో ఈ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే అన్ని గుళ్ళు పుణ్యక్షేత్రాల్లో ఒక పాప వినాశనం అంటూనే ఒక సంరక్షణ చేస్తున్నారు. తిరుమలలో కూడా అట్లాంటిది జరిగింది. బట్ ఏదేమైనా ప్రకాష్ రాజ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి జస్ట్ ఆస్కింగ్ అంటూనే తనదైన శైలిలో ట్వీట్ అయితే ఆయన చేస్తున్నారు. అయితే శ్రీకాంత్, ఇప్పటికే నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఏపీ సర్కార్ అయితే సిట్ ను కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఇకనైనా అంటే ఈ ట్వీట్ల యుద్ధం ఆగుతుందనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి దీన్ని? ఇది ఆగుతుందా అనేది ఇప్పుడు మనం చూడలేము. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు ఏమీ ఆదేశాలు ఏమీ లేదు, కొన్ని అనుమానాలు మాత్రమే వ్యక్తం చేసింది. సో అనుమానాల్లో భాగంగా నెయ్యి కల్తీ జరిగిందని ఎప్పుడు ఎందుకు ఇంత లేట్ గా స్పందించాల్సి వచ్చింది, దీనిపైన ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అన్నదే ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఒకటైతే కనుక దేవుణ్ణి ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు, సో దీన్ని ఎందుకు రాజకీయ కోణంలో చూస్తున్నారంటూ కూడా ఒక సందేహాన్ని సుప్రీంకోర్టు కొంత చురకలంటిస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో సిట్ విచారణకు సంబంధించి కూడా సిట్ విచారణ జరగాలా లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థను పెట్టాలా అన్నది కూడా సుప్రీంకోర్టు ఒక అంశాన్ని సొలిసిటర్ జనరల్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం 3వ తారీఖు అన్నారు. సో ఈలోపు సిట్ అంటే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం చెప్తుందో తెలియదు కాబట్టి సో ప్రస్తుతానికి మాత్రం డీజీపీ ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సిట్ విచారణ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి 3వ తారీఖు తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టి మళ్ళీ విచారణ ఏం చేయాలన్నది మాత్రం నిర్ణయం తీసుకుంటారు. సో ప్రస్తుతానికి మాత్రం ఒకవైపు సిట్ విచారణ జరపాలా లేదంటే దర్యాప్తు సంస్థ ప్రత్యేకంగా ఉండాలా అన్న అంశం ఒకటైతే కనుక ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్ధం ఇప్పుడు ఇక్కడతో ముగిసిపోతుందా లేదంటే 3వ తారీఖు తర్వాత ఇంకా కూడా ప్రకాష్ రాజ్ దీన్ని కంటిన్యూ చేస్తారా అన్నది మాత్రం చూడాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.
తిరుమల లడ్డూ వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ మొదలుపెట్టిన ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తర్వాత మరింతగా సోషల్ మీడియాలో విజృంభిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే సూటిగా విమర్శలు చేయడానికి వెనకాడటం లేదు ప్రకాష్ రాజ్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూనే ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ను ముగించారు ప్రకాష్ రాజ్.